మార్నింగ్ ప్లాన్ స్టార్ట్ చేసే ముందే వచ్చాము. అక్కడ స్టార్టింగ్ రావడం మిల్క్ మొత్తం కలెక్ట్ చేసి దగ్గరుండి క్యాన్స్ లో నుంచి వాటిని కంటైనర్ లోకి ఎక్కించి దాన్ని స్మెల్ చూసి దాని మిల్క్ బాగుందా లేదా అని టెస్ట్ చేసి మొత్తం దాన్ని మళ్ళీ లోడ్ చేసి కంటైనర్స్ లోకి ప్యాస్చరైజేషన్ మిషన్ లోకి చిల్లింగ్ చేసి వాటిని కూలింగ్ చేసి మొత్తం దగ్గరుండి చూసాము. ప్రాసెస్ అంతా ఆర్గానిక్ గా జరిగింది. అండ్ లోపల మిషనరీ మొత్తం చాలా ఎక్విప్డ్ గా ఉంది. టేస్ట్ కానీ మిల్క్ నుంచి క్రీమ్ సపరేట్ చేసేది కానీ హోమోజనేషన్ ప్రాసెస్ కానీ మొత్తం అంతా వెల్ ప్రాసెస్గా ఉంది. అండ్ కోల్డ్ స్టోరేజ్లో కర్డ్ని స్టోర్ చేయడం కానీ కుండలో హీట్ చేసిన పాట్స్లోనే మిల్క్ పోసి వాటిని కర్డ్గా కోల్డ్ చేయడం కానీ పన్నీర్ మేకింగ్ ప్రాసెస్ కూడా చూసాము. గీ సపరేషన్ మొత్తం అన్నీ లోపల జరుగుతున్నాయి. ఇప్పుడున్న వర్కర్స్ కూడా 1-2 సార్లు చెక్ చేసి ప్రొడక్ట్ మంచి క్వాలిటీ చెక్ చేసి మొత్తం నీట్గా దగ్గరుండి చేస్తున్నారు. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా పెట్టారు. ఇప్పుడు మనం 1 kg బయట మార్కెట్లో చూసుకుంటే 105, 110 అలా ఉంది. వీళ్ళు 120 పెట్టారు. కానీ కుండలో పెరుగు చాలా బాగుంది. మేము చాలా టేస్ట్ చేసాము. నెయ్యి అయితే ఎక్స్పెషల్లీ చాలా బాగుంది. నేను అసలు నెయ్యి ఎప్పుడు తిన్నాను, కానీ ఇక్కడ టేస్ట్ చేస్తే అసలు చాలా బాగుంది. అందరూ రైతన్న ప్రొడక్ట్ని చూస్ చేయండి, ఎందుకంటే ఇది క్వాంటిటీ రెండిట్లో చాలా బెటర్ అన్ని ప్రొడక్ట్స్ మీద. కాబట్టి అందరూ ఈ ప్రొడక్ట్ని యూజ్ చేయాలి. ఒకసారైనా ఇలా కొండ పెరుగు నేను ట్రై చేయాలి. ఈ ఫ్యాక్టరీలో కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా అన్ని చేస్తున్నారు. ఫ్యాక్టరీలో అన్ని మెయింటైన్ చేస్తున్నారు, సెక్యూర్గా అన్ని టెంపరేచర్స్ అన్ని బాగా చూసుకుంటున్నారు. వేరే దాన్ని పోల్చుకుంటే చాలా బెటర్గా ఉంది. అండ్ విజయవాడలో క్రిస్టలంకలోనే ఇంకా అవుట్పుట్ కొన్ని రోజులు ఓపెన్ చేస్తున్నారు. అందరు విజిట్ చేయండి, దానికి చాలా అఫోర్డబుల్ ప్రైసెస్.